మా ప్రియతమ నాయకులు తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గణేష్ రెడ్డి తోట. వెల్కమ్ టు ఎంఎంసి న్యూస్. శ్రీకృష్ణ భగవానుడు నెమిలి పింఛాన్ని తన సిగలో ఎందుకు ధరిస్తాడో తెలుసా? ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణుడు అనగానే ఆయన అష్టభార్యలు, 16,000 మంది అదనపు భార్యలు, గోపికా జనం గుర్తుకొస్తారు. సామాన్యంగా శ్రీకృష్ణుని కాముకునిగానే చూస్తారు. సామాన్య జనాలకు ఆయన శృంగార రూపం గుర్తుకొస్తుంది. నాస్తికులే కాదు, ఆస్తికులు కూడా ఆయన కామస్వరూపునిగానే భావిస్తూ ఉంటారండి. చూచారా? ఆయనది కాముక జన్మ కాదు, ఆయన కారణ జన్ముడు. కాముక జన్ముడు కాదు, కారణ జన్ముడు. ఆయన గోకులంలో ఉన్నప్పుడు చిన్న వయసులోనే ఎన్నో లీలలు చూపించాడు. సామాన్యుడుగా ఉంటూ అసామాన్యమైనటువంటి పనులు చేశాడు. ఎందరో రాక్షసులను సంహరించాడు. ఎవరికి సాధ్యం కానిటువంటి కాళీయ మర్దన చేశాడు ఆయన. చూచారా? చిన్న పిల్లవాడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి గీతాబోధ చేశాడో అప్పుడు అందరూ ఒకే నిర్ణయానికి వచ్చారు, ఈయన సామాన్యుడు కాదు, కృష్ణస్తు స్వయం భగవాన్ అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఈయన భగవత్ స్వరూపుడు, సామాన్యుడు కాదు నాయనా అనేటువంటి ఒక అభిప్రాయానికి అందరూ వచ్చారు. భగవద్గీత మానవ జీవితాన్ని విశ్లేషించింది, వివరించింది. ప్రాణకోటి ఎలా ఉండాలో, ఎలా మెలగాలో చెప్పింది. చూచారా? అది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు. యావత్ ప్రపంచంలో ఉండేటువంటి చరాచర జీవకోటికంతా కూడా సంబంధించినటువంటి విషయం. చూచారా? అర్జునుడు మన ప్రతినిధి. ఆయన సమస్యలే మన సమస్యలు, మన సమస్యలే ఆయన సమస్యలు. అన్నీ కూడా కృష్ణ భగవానుడికి చెప్పాడు. ఆయన వాటికంతా కూడా పరిష్కార మార్గాల్ని వివరించి చెప్పాడు. అంతా వినిన తర్వాత నష్టో మోహో శృతిర్లబ్ధ తత్ ప్రసాదయాన్మాయచ్చత. అన్ని సందేహాలు నాకు తీరిపోయినాయ్యా నీ యొక్క అనుగ్రహం వల్ల. కరిష్యే వచనం తవా, నువ్వేం చెప్తే అది చేస్తానన్నాడు. ఐ విల్ డూ వాట్ యు సే. ఆ స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ భగవానుడు. చూచారా? ఆయన
అంత పెద్ద యుద్ధరంగంలో 18 అక్షోహిణుల సైన్యం, 11 అక్షోహిణులు కౌరవులది, కేవలం 9 అక్షోహిణుల సైన్యమే పాండవులది. అయినా పాండవ పక్షం వహించి ఆయన యుద్ధం చేయించాడు. ఇక నెమిలి పింఛం విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ తలలో సిగలో నెమిలి పింఛాన్ని తురుముకొని ఉంటాడు. ఆయన నెమిలి పింఛం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? ఈ సృష్టిలో ఆడ మగ కలిసి సంభోగం చేయనటువంటి ప్రాణి ఒక్క నెమిలి ఒక్కటే, నెమలి. ఆ పవిత్రమైనటువంటి పక్షి మగ నెమిలి కండ్ల వెంట్ల జారేటువంటి ఆ కన్నీటిని తాగి గుడ్డు పెడుతుంది. చూచారా? తాను నెమిలి పింఛం ధరించడంలో తన పవిత్రతను చాటుకోవడానికే కృష్ణ భగవానుడు ఆ పని చేశాడు. చూచారా? అర్థమైందా? కృష్ణతత్వం మీకు బాగా అర్థమై ఉంటుంది. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలనా? శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. చూచారు? అందుకనే ఆయనకి 8 మంది భార్యలున్నా, 16,000 మంది భార్యలున్నా, ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఆయన బ్రహ్మచారే. చూచారా? ఇది విషయం. అందుకని కృష్ణ భగవానుడు నెమిలి పింఛాన్ని ధరిస్తాడు. అది ఇందులో ఉండేటువంటి అంతరార్థం. ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుం. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4784282986.